హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎక్సెల్ షీట్ నేమ్స్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వాల్యూ ఫైండ్ చేయాలంటే Ctrl+F అనేది యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ షీట్ నేమ్స్ ఫైండ్ చేయాలంటే Ctrl+G అనేది ప్రెస్ చేయాలండి. Ctrl+G అనేది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరెన్స్ అడుగుతుంది కదా, ఏవైతే మనం నేమ్ ఫైండ్ చేయాలనుకున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలా. ఇక్కడ ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ నేను కింద షీట్ నేమ్స్ ఇవ్వటం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమర్ అనే షీట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ టైప్ చేయండి అమర్ అనేది టైప్ చేసిన తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని పైన 1 2 3 లెటర్స్ ఉంటాయి కదండి, షిఫ్ట్ పట్టుకొని 1 ప్రెస్ చేయండి. 1 ప్రెస్ చేయగానే ఇక్కడ సింబల్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏ అనేది టైప్ చేయండి. నెక్స్ట్ 1 అనేది టైప్ చేసి తర్వాత ఓకే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, బిఫోర్ మనది షీట్ నెంబర్ 1 అనేది మీద ఉంది. ఇప్పుడు మనం అమర్ అనే షీట్ అనేది ఫైండ్ అవుట్ అయింది. సో ఈ విధంగా మనం షీట్ నేమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు శివ అనేది షీట్ నేమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయనుకోండి, మనం 1 by 1 చెక్ చేయాలంటే టైం పడుతుంది. సో అట్లాగా ఉన్న మనం Ctrl+G ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. Ctrl+G ప్రెస్ చేయండి. ఇక్కడ మనం ఏ నేమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామండి, శివ అని టైప్ చేయండి. చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని 1 అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏ అనేది టైప్ చేయండి. నెక్స్ట్ 1 టైప్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. సో ఇక్కడ శివ అనేది షీట్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ అయింది. ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్ నేమ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. ఓకేనండి. ఇంకొక పద్ధతి కూడా ఉందండి. అది ఎలాగంటే ఇక్కడ మనం రైట్ బటన్ క్లిక్ చేసిగానే ఇక్కడ ఎన్నైతే షీట్స్ ఉన్నాయో ఆ షీట్ నేమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఈ విధంగా కూడా మనం షీట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1కి రావాలండి. ఇప్పుడు మనం ఇందాక ఏ షీట్లో ఉన్నాం, శివ అనేది షీట్ నేమ్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం షీట్ 1 అనేది క్లిక్ చేయాలి కాబట్టి షీట్ 1 సెలెక్ట్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. చూడండి, షీట్ 1 అనేది ఫైండ్ అవుట్. ఈ విధంగా కూడా మనం షీట్ నేమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.